58,000 అప్పు ఉంది నీకు? ఉన్నది సార్. కాలే. ఏమన్నాడు బ్యాంకు పోతే? ఏఈఓ దగ్గర పోమన్నారు. రైతు వేదిక ఏఈఓ దగ్గర పోతే ఏఈఓ గారు ఏమన్నారు, సరే మాకు ఆదేశాలు రాలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే మేము చెప్తా ఉన్నారు. బ్యాంకు వచ్చాను సార్. మరి 1,00,000 లోపు అయిపోయింది అన్నారు కదనే? నాకు కాలేదు సార్. 58,000 ఖాళీగా 1,00,000 ఎక్కడ అయినాయి సార్? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, అక్కడి నుంచి ఏమన్నా వచ్చేది ఆర్డర్ వస్తుంది మేము చెప్తాం. ఇప్పుడు 11 నెల రెన్యువల్ ఉన్నది, రెన్యువల్ చేయి, ఆ తర్వాత విషయం. లేకపోతే రెన్యువల్ చేయకపోతే అపరాధ వడ్డీతో పడుతుందని బ్యాంక్ వాళ్ళు చెప్తారు సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉల్టా అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు నీకు? 1 ఎకరం 1 గుంట సార్. ఎకరం గుంట. 1 ఎకరం. కేసీఆర్ ఉండగా ఎన్ని వస్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. నాకు పక్క వచ్చు సార్. పంటకు యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. ఎంత అప్పు తెచ్చినావు? 10,000 తెచ్చుకున్నా. ఎంత మిత్తి? 3 పైసలు మిత్తి. 3 పైసలు మిత్తికి ఇస్తాడు, 2 పైసలకి ఇస్తలేరు సార్. ఇస్తలేరు. బ్యాంక్ లో రుణం మాఫీ కాకపోయి రైతు బంధు పడక 3 పైసల మిత్తికి 3 పైసలు మిత్తికి ఇస్తాడు సార్. 3 పైసలు అంటే 3 రూపాయలు. 3 రూపాయలు కాలు మొక్కినా ఊకుంటలేడు. కాలు మొక్కినా మిత్తికి ఇస్తున్నాడు, ఊకుంటలేడు. రైతు అంటే అప్పు అసలు మొత్తం కట్టమని మొన్న పోస్ట్ చేశారు సార్. నేనేమన్నా పురుగుల మంది అవుతా పైసలు ఉన్నారు. నేనున్నా కదా కొట్లాడి తెప్పిస్తా. ఆగుబెట్టి నీ పేరు చెప్పు. జై తెలంగాణ. నేను వర్ణమలారెడ్డి అని దర్గపల్లి. అయితే మనకి ఏమైందా అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఈ 10 సంవత్సరాల రాజకీయాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ నానా అబద్ధాలు ఆడి గెలవడానుకున్న వాళ్ళు గెలిచిండ్రు, వాగ్దానాలు చేసిండ్రు. ఆయన పుణ్యం. కార్దన కొడుకు రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చిన వాగ్దానాల వల్ల చేసిండు, సంతోషం. అయితే గెలుస్తా అని అనుకోలేదు. ఇప్పుడు మా మాదన్న అన్నట్టు, పునరావుపల్లె మాదన్న అన్నట్టు గెలుస్తా అని అనుకోలేదు. గెలుస్తా అని అనుకోక ఎట్లయితే అట్లా ఏది సూచికత కేసీఆర్ చెప్పేది ఒకప్పుడు, రానైతే రాని ఎగబెట్టుడు ఎంతసేపు అని, రానైతే రాని ఎగబెట్టుడు ఎంతసేపు అన్నట్టు అది బాగా వాళ్ళు మనసులో పెట్టుకొని ఇక రానైతే రాని ఏమన్నా కానీ అని 2,00,000 రూపాయలను 4,000 రూపాయలు, ఈ 1,116 తులం బంగారం, ఈ 5,000 దాన్ని 7,500 రైతు బంధును, ఇవన్నీ నానా కోటి అబద్ధాలు. సంతోషం. వచ్చిన కొడుకు మొదలు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు, ప్రతి రైతుకు అకౌంట్లో ఉన్న డబ్బు 2 లక్షల వరకు, 10,000 నుంచి 2 లక్షల వరకు కొడతా అని హామీ ఇచ్చింది. ఇక బొక్కు వేయింది గంగల. దాని తర్వాత రేషన్ కార్డుకి వచ్చిందిగా. రేషన్ కార్డుకి ఎందుకు వచ్చిందా అంటే, ఒక రేషన్ కార్డు మీద అయ్యకు ఉంటుంది, కొడుకు ఉంటుంది, పెళ్ళానికి ఉంటుంది, మొగనికి ఉంటుంది. ఇవన్నీతో నేను పొడుగ్గాను. ఒక రేషన్ కార్డు మీద ఎందరాన్ని అని 2 లక్షలు ఇస్తా అన్నాడు. సరే మేము అనుకున్నాం, నీవు ఎంత అయితే కంటే వాళ్ళ దగ్గర ఏం దాసవైత్యమా, వచ్చిన కాడికి వేసాయి అనుకున్నాం. మొదలు 50,000 అన్నాడు, పరద చూపించిండు చెక్కు. 2వ తారీఖు 1,50,000 అన్నాడు, స్టేజ్ మీదకి వచ్చి ఇంత పొడుగు చెక్కు చూపించిండు. ఇక 3వ తారీఖు 2 లక్షలైన వరకు అమెరికా ఒకనది. అమెరికా అయిన కొడుకు కాబోన కొడుకు ఏం చేసిండు, ఇంగ్లీష్ చక్కగా రాక ఆ శ్రీధర్ బాబుని ఎంపై పెట్టుకుని పోయిండు. మరి ఆడికి పోయి ఖాతా తీసేస్తాననే పోయిండు, అందరి రాజకీయవేత్తలకు నాకు లేదని. మరి మనం పైసలు బాకీ తెస్తాననే పోయిండు. ఇది కాలే, అది కాలే, ఏది కాలే. వచ్చుడే ఏమంటాడు అంటే, మన ఇయ్యలేని వాడు కావాలి, ఆవలేని ఉంటే పోయిన వత్తనే హరీష్ రావుకు సిగ్గుందా, జరముందా, ఏదుందా, అది ఉందా, అట్లా 2 లక్షలు చేసేస్తానని పర్వ చూపించాం. 2 లక్షల రూపాయలు చూపిస్తానంటే మేమేమనుకున్నాం, ఇక మా ఇత్తడి అవుతుంది. నువ్వు వాగ్దానాలు చేసినవన్నీ, నువ్వు ఇచ్చినవన్నీ, నువ్వు అన్ని 1 రూపాయి లేకుండా 2 లక్షల వరకు మాఫీ చేసి, నువ్వు తులం బంగారం చేసి, ఈ 7,500 చేసి, ఈ భాగవతాలన్నీ చేసినాక నువ్వు కాపుదన కొడుకు, ఒక రెడ్డి జాతిలో పుట్టినవు. నువ్వేమనేది ఉండే అంటే, హరీష్ రావు ఇంకెవరన్నా ఈయన ఉన్నారా, 2 లక్షల రుణం మాఫీ రాను వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, హరీష్ రావును తోలుమను, హరీష్ రావు పంపి నేను ఆ 2 లక్షలు కూడా 24 గంటలు కొడతా అని ఒక స్టేజ్ మీద ఒక విధానంగా మాట్లాడి
పంపి ఒక్క రూపాయి లేకుండా చేసిన హరీష్ రావు నువ్వు ఒకనాడు రాజీనామా చేస్తా ఉన్నావు, అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటేనే మనం ఇజ్జతదారులం. మనిషికే కరం అమ్ముకొని చందాలేకైనా మళ్ళా గెలిపించుకున్నాం. మొండా కొడుక నువ్వు కావరం కులంలో పుట్టి ఇప్పుడు ఇయ్యలేని వాళ్ళు ఎవరైనంటే అయినట్టు ఎవరికి చక్కగా ఇవ్వకపోతివి. వచ్చుడు అమెరికా నుంచి రాగానే ఇచ్చింది లేదా సచ్చింది లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వెనకడగట్లేవాడు బండి సంజీవ్ మాట్లాడి ఆయన పార్టీ ప్రెసిడెంట్ పోగొట్టుకున్నాం. మరి వీడు కూడా 5 ఏళ్ళు ఉంటాడా? ఈయన పార్టీ ఈయన మంత్రి పదవి పోగొట్టుకుంటా. కోరిక మా ఇచ్చేది పోతావురా, మేము రెడ్డి కులంలో పుట్టాము. నేను కూడా ఒక వందమాలారెడ్డి అని నేను నా అయ్య ఒక్కొక్కనే. మా అయ్య చిన్నప్పుడు 5 ఏళ్ళు పోయినప్పుడే చచ్చిపోయాడు. నాకు అన్ని అనుభవాలున్నాయి. నేను 14 రూపాయలకు సిద్దిపేటకు బాడిగా కొట్టి బతికిన. ఇవాళ 10 ఎకరాల భూమి, 2 కొడుకులు పిల్లలు మా ఊరిగా బతానా. నువ్వు బతకకాడికి బతకక వచ్చి నేనైతే అందరం ఎక్కిన. ఇక నా జన్మ ధన్యమైంది. ఇక నేను మాజీ ముఖ్యమంత్రిని అనిపించుకోని కోటవద్దలు ఆడకురని దండం పెడతా. ఈ రెడ్డి జాతిలో అందరికి మానం తీయకు. ఆ కొట్టేదేదో చక్క కొట్టి, కాకపోతే నువ్వు ఏం చేస్తావో ఏం బాధపడతావో నీకు వెనుక 4 మీటలు ఉత్తమ్ కుమార్ ఉంటాడు, బొత్తం కుమార్ ఉంటాడు, పొన్నం కుమార్ ఉంటాడు. ఓ నెలకొక పారి ఢిల్లీకి పోతా అంటావు, నెలకు 2 మాటలు ఢిల్లీకి పోతా. ఆడ అత్తమామని అడగాలి, ఈయన మొగని అడగాలి. మనము సంసారం చేసినాం 10 ఏళ్ళు అంటే ఇతరాలు మొదలు అయ్య కొడుకులు సంసారం చేసినట్టు. మాపడదాం పొద్దుదాంలో కేసీఆర్ పిలిపించుకొని హరీష్ రావు కేసీఆర్ 2 నిమిషాలు మాట్లాడుకున్నాడంటే తెల్లారి అప్పు తెచ్చిన రావు చొప్పు తెచ్చిన రావు మనకు అన్న కడికిచ్చారు. మరి నేను ఎక్కువసేపు మాట్లాడితే కూడా బాగున్నాయి. పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడారు, బాగుండదు. ఇంకొక పని మనకు హరీష్ రావు గారు ఏం చేయాలంటే, ఇలా మండలిగా విలువంగానే ఇంతమంది జనాలు వచ్చారు, సంతోషం. వీళ్ళు మొత్తము రైతు బంధు రుణమాఫీ పడని వాళ్ళని చెప్తారు. ఇవరకు అన్న చెప్తే చేతులు లేవట్టిండ్రు, సారచ్చి అడగంగానే చేతులు లేవట్టిండ్రు. సరే, ఇప్పుడు ఈ జనాలు ఇప్పుడు మండల వైజ్గా కాదు, సిద్దిపేట జిల్లా వైజ్గా కాదు, ఇంకొక నెల రోజులు దసరేళ్ళ దాకా దీపావళి దాకా చూద్దాము. ప్రతి మండలానికి ప్రతి కాన్ఫరెన్స్ కు మొత్తం బస్సులు పెట్టి అసెంబ్లీ దాకానైనా కానీ కట్టుబడి ఇదే కండిషన్ మీద నిలబడి మనకు ఎన్నోసార్లు బొక్క తినబెట్టిండు, చికెన్ తినబెట్టిండు, మటన్ తినబెట్టి ఈసారి ఎన్ని లక్షలైనా ఖర్చు కానీ బస్సులు పెట్టి వీళ్ళందరినీ ఒకసారి మాకు హైదరాబాద్ చూపించగలరని నేను దయచేసి సభాముఖంగా చెప్తున్నా. హరీష్ రావు గారికి ఈ పని చేస్తాడని కూడా నేను ఆశిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరు. సరే, తప్పకుండా మల్లన్న నువ్వు అన్నట్టు దీపాలు వెళ్ళేదాకా చూద్దాం. కాకపోతే అందరికందరం బస్సులు కట్టుకొని హైదరాబాద్ పోదాం. సరే, అంశాపూర్ ఎల్లగౌడ్ సార్. ఎల్లగౌడ్ సాబ్ బాగున్నావా? అంశాపూర్ మా ఎల్లగౌడ్ సాబ్ ఏమైనా మన గిరిక దాటి చెట్లు అటే పోయాయి కదనే. చెప్పు ఎల్లగౌడ్ సాబ్, ఎంత లోన్ ఉన్నది ఎల్లగౌడు? నాకు 1,30,000 ఉన్నాయి. ఎంత ఉన్నదే? 1,30,000 ఉంటే దాని 2 లక్షల నరదేశం. 1,30,000 ఉన్నది, మాఫీ కాలే. ఏమంటారు బ్యాంకు పోతే? ఇది అది అంటే అన్ని ఇచ్చినా నిన్న వరకు సప్లైకి వచ్చాను, ఇంకా కాలే. వ్యవసాయ శాఖ వాళ్ళ దగ్గర పోయినావా? పోతే ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, వాళ్ళు కూడా ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు. ఎందుకు ఇయ్యలేదంటున్నారే? కొందరికి వాడే కొందరికి వాడేపాయ. నాకు వాడతానేమంటాను. మన మాఫీ కూడా వచ్చింది కూడా రాలే నాకు. అంశాపూర్ లో ఎంత మందికి పడ్డాయి? ఎంత 10-15 మంది పడ్డాయి. ఇంకెంత మందికి పడలే మీ ఊళ్ళే? 50 మంది దాకా ఉన్నారు. 50 మంది దాకా పర్లేదా? సరే, ఏం చేద్దాం మరి? మరి ఎట్లా చేస్తే అట్లా తిందాం, కొట్లాడదామా? ఓకే, తెప్పిస్తలేదు రండి పడకు. గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, ఇక చాలులే బిడ్డ, చాలాసేపు అవుతుంది. లాస్ట్